ఇటీవల ఏపీ మంత్రి నారా లోకేష్ బర్త్డే సందర్భంగా విషెస్ వెల్లివెత్తాయి. చంద్రబాబు తర్వాత తమ నాయకుడు లోకేష్ అంటూ ఇప్పటికే పార్టీ మొత్తం ఒకటే మాట చెబుతోంది. ఇదే సమయంలో ఆయన పుట్టినరోజు నాడు కూడా చాలా మంది నేతలు, పలువురు ప్రముఖులు విషెస్ తెలిపారు. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి కూడా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే చిరంజీవి లోకేష్ కు స్పెషల్ గా బర్త్డే విషెస్ చెప్పడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున దుమారమే రేపుతోంది. ప్రియమైన లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. తెలుగు ప్రజలకు సేవ చేయాలనే మీ నిర్విరామ కృషి, అభిరుచితో ఏపీ మరింత అభివృద్ధి సాధించేలా పాటుపడడం హర్షణీయం అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. అలాగే మీరు చేసే అన్ని ప్రయత్నాల్లో విజయం సాధించాలని, ఈ ఏడాది మీకు అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. అయితే చిరంజీవి కొందరు ప్రముఖులకు మాత్రమే శుభాకాంక్షలు చెప్పిన సందర్భాలున్నాయని, తొలిసారి మంత్రి లోకేష్ కు విషెస్ చెప్పారని అంటున్నారు. దీని వెనుక ఏమైనా ఉందా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చనే ఊహాగానాలకు తెరలేపింది చిరంజీవి చేసిన ఈ ట్వీట్. కూటమి ప్రభుత్వంలో మున్ముందు చిరంజీవి ఎలాంటి పాత్రను పోషించొచ్చనే చర్చలకు కూడా కేంద్ర బిందువైంది. దీనికి అనుగుణంగానే ఈ ట్వీట్ కు రిప్లైలు పోస్ట్ అవుతున్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం పట్ల తాను సానుకూలంగా ఉన్నాననే విషయాన్ని చిరంజీవి చెప్పకనే చెప్పినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే భవిష్యత్తులో చిరంజీవికి ఢిల్లీ స్థాయిలో కీలక పదవి లభించే అవకాశం ఉందని, దీనికి చంద్రబాబు నుంచి సంపూర్ణ మద్దతును ఆయన కోరుకుంటున్నారని చెబుతున్నారు. అయితే చిరంజీవి తాను రాజకీయాలకు దూరం అంటూ పదే పదే చెబుతున్నా ఏదో రకంగా ఆయన మాట్లాడిన మాటలు, అలాగే ఆయన చేసిన ట్వీట్స్ చర్చలకు దారితీస్తూనే ఉన్నాయి. ఇటీవల ఆయన సంక్రాంతి సంబరాల కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలిస్తే ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోడీతో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో చిరంజీవి బీజేపీలో చేరిపోయారనే ప్రచారం జరిగింది. ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి నుంచి కేంద్ర మంత్రి, గవర్నర్ ఇలా ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకున్నారు. ఇదే టైంలో మెగాస్టార్ ఎక్స్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. దీంతో మరోసారి ఈ విషయం అతిపెద్ద వైరల్ అయిపోతోంది. ఎందుకు మెగాస్టార్ పనిగట్టుకుని మరీ లోకేష్ బాబుకు గ్రీటింగ్స్ చెప్పారు అనైతే అంతా చర్చించుకుంటున్నారు. మెగాస్టార్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండేందుకే ఇదంతా అని రాస్తున్న వారు ఉన్నారు. ఆయనకు కేంద్రంలో పెద్ద పదవి రాబోతోందని, అందుకే టీడీపీ కూటమిలో సఖ్యతగా ఉండేందుకే ఇలా చేశారనే వారు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఏపీలో డిప్యూటీ సీఎం రగడ నడిచింది. లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలంటూ టీడీపీ శ్రేణులు హడావుడి చేశారు. దీంతో జనసేన, టీడీపీల మధ్య గ్యాప్ వచ్చిందనే చర్చ సాగింది. ఈ నేపథ్యంలోనే కూటమి పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పేందుకు, మెగా ఫ్యామిలీ అంతా కూటమికి మద్దతుగా ఉందని తెలియజెప్పేందుకు కూడా ఇలా ట్వీట్ చేసి ఉంటారని అంటున్నారు. ఏది ఏమైనా ఎన్నడూ లోకేష్ కి బర్త్డే వేళ ట్వీట్ చేయని మెగాస్టార్ ఈసారి ప్రత్యేకంగా ట్వీట్ చేశారు అంటే అందులో చాలా విషయాలున్నాయనే చర్చ మాత్రం పెద్ద ఎత్తునే సాగుతోంది. అయితే ఆయన గతంలో జగన్ బర్త్డే వేళ కూడా ట్వీట్ చేసిన సంగతిని మరికొందరు గుర్తు చేస్తూ ఇందులో ప్రత్యేకత ఏమీ ఉండదని అంటున్నారు. మొత్తానికి మెగాస్టార్ మాట అయినా ట్వీట్ అయినా సంచలనంగానే మారుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.